Hello, welcome to Dr. Sagar Sir Classes on Indian Economy. సో మనం జాతీయ ఆదాయం కాన్సెప్ట్ చూస్తూ ఉన్నాం. అందులో కొన్ని మిస్లీనియస్ టాపిక్స్ ఉన్నాయి ఇంకా. సో వీ హ్యావ్ సీన్ జీడిపి ఇన్కమ్ మెథడ్. సో దాంట్లో ఏంటంటే థియరిటికల్ మెథడ్ చూసాము. ఎన్ఎస్ఓ రియల్ టైంలో ఎలా చేస్తుందో ఒకసారి చూద్దాం. సో నెక్స్ట్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఏంటిది, డిస్పోజల్ ఇన్కమ్ అంటే ఏంటిది, దెన్ సమ్ జీడిపి రిలేటెడ్ కరెంట్ ఇష్యూస్ ఏమున్నాయి, దాంతోపాటుగా ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటిది, ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఏంటో చూద్దాం. సో దిస్ వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ ఇన్ ద లాస్ట్ క్లాస్, ప్రీవియస్ క్లాసెస్. సో దిస్ ఇస్ థియరిటికల్ మెథడ్. సో దీన్ని జీడిపిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, సో ల్యాండ్ ద్వారా వచ్చేదాన్ని రెంట్ అంటాం, లేబర్ ద్వారా వచ్చేదాన్ని వేజెస్ అంటాం, వేతనాలు అంటాం, క్యాపిటల్ ద్వారా వచ్చేదాన్ని ఇంట్రెస్ట్ అంటాం, రైట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వ్యవస్థాపక ద్వారా వచ్చేదాన్ని ప్రాఫిట్ అంటాం. సో వీటన్నిటిని యాడ్ చేసుకుంటూ వచ్చేదాన్ని జీడిపి ఎటు ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం అనేది మనం ప్రీవియస్ క్లాస్లో చూసినాం, రైట్. జీడిపి ఎటు ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటిది అంటే రెంటు, అద్దె మరియు వేతనాలు మరియు వడ్డీ మరియు లాభాన్ని ఇవన్నిటిని యాడ్ చేయగా వచ్చిన దాన్నే జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం. సో కానీ రియల్ లైఫ్లో ఎన్ఎస్ఓ యాక్చువల్గా జీడిపిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తుందంటే ద సేమ్ మెథడ్, కానీ టర్మినాలజీ డిఫరెన్స్. ఓకే, ఆ టర్మినాలజీ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో ఈ రెంట్కు బదులుగా ఇక్కడ ఏం యూజ్ చేస్తుందంటే కన్జంప్షన్ అంటే వినియోగం అంటాం. కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ డ్యూరింగ్ ద ప్రొడక్షన్ జరిగే టైంలో ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటిది, ల్యాండ్ కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం, రైట్. ల్యాండ్ను కానీ బిల్డింగ్ కానీ వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. సో వీటిని వినిమయం ఎంత జరిగింది, వీటిని ఎంత కన్జ్యూమ్ చేసుకున్నాం అనే దాని పాయింట్లో ఇక్కడ చూస్తాం. ఇక్కడ ఇంతకుముందు ఏంటి, రెంట్ దేనికి వస్తుంది, ల్యాండ్ అనేది బేసికల్గా రెంట్ అనేది బేసికల్గా ల్యాండ్కి వస్తుంది, రైట్. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, వేరే టర్మినాలజీ ల్యాండ్ బిల్డింగ్కు సంబంధించిన కన్జంప్షన్ అంటున్నాం, వినియోగం అంటున్నాం, రైట్. ఈ టర్మినాలజీ చేంజ్. నెక్స్ట్ ఇంతకుముందు ఏమనేటోళ్ళము అంటే వేజెస్ అనేటోళ్ళం, రైట్. వేజెస్ బదులుకి ఇప్పుడు ఏమంటున్నాం న్యూ మెథడ్లో, ఎన్ఎస్ఓ న్యూ మెథడ్ రియల్ టైం మెథడ్లో అంటే కంపెన్సేషన్ అంటాం. కంపెన్సేషన్ అంటే జీతం కానీ పరిహారం కానీ అంటాం. సో ఈ కంపెన్సేషన్లో ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయి అంటే ఎంప్లాయీకి ఇచ్చే శాలరీ, దాంతోపాటుగా ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్స్ టు ఈపీఎఫ్ఓ కానీ ఈఎస్ఐ కానీ, ఎంప్లాయర్స్ అంటే ఉద్యోగం ఇచ్చిన సంస్థ ఉంటుంది కదా, మనకు వచ్చే శాలరీ, దాంతోపాటుగా ఆ ఉద్యోగం ఇచ్చే సంస్థ కూడా కొంత కాంట్రిబ్యూషన్ చేస్తుంది అన్నట్టు, ఏది ఈపీఎఫ్ఓ అని లేకపోతే అవి వాటికి కొంత అమౌంట్ను ఇస్తూ ఉంటుంది. సో ఈ రెండు అమౌంట్లను కలిపి ఇచ్చేదాన్ని మనం కంపెన్సేషన్ అంటాం. ఇంతకుముందు ఓన్లీ వేజెస్ని కన్సిడర్ చేస్తున్నాము, కానీ ఈ టర్మినాలజీ ఏంటంటే కొంచెం కంపెన్సేషన్ అనేది కొంచెం బ్రాడర్ సెన్స్లో యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఎక్కువ క్యాప్చర్ చేస్తుంది, అక్కడ ఓన్లీ వేజెసే క్యాప్చర్ చేస్తుంది మీనింగ్. ఇక్కడ కంపెన్సేషన్ అంటే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కూడా మనకే వస్తుంది కదా. సో దట్స్ ద రీజన్ కంపెన్సేషన్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ రెండు ఉన్నాయి ఇక్కడ. వీటికి బదులుగా మనం ఆపరేటింగ్ సర్ప్లస్ లేదంటే మిక్స్డ్ ఇన్కమ్ అని వాడతాం. ఈ పదాలను ఆపరేటింగ్ సర్ప్లస్ అండ్ మిక్స్డ్ ఇన్కమ్ అనే వర్డ్స్ని వాడతాం. ఆపరేటింగ్ సర్ప్లస్ అంటే ఏంటంటే ప్రత్యక్ష మిగులు అంటాం వాటిని. సో ఇది ఎందుకు అంటే జనరల్గా ఇట్ ఈస్ హార్డ్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ ప్రాఫిట్ అండ్ ఇన్కమ్ ఆర్ ఎల్స్ ఇంట్రెస్ట్. అంటే రెండింటిని సపరేట్ చేయడం అంత ఈజీ కాదు, రైట్. సో దానివల్ల ఆపరేటింగ్ సర్ప్లస్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ మూడింటిని ఇక్కడ యూజ్ చేస్తాం. సో ఇలా ఇవన్నిటిని సమ్ చేయగా వచ్చిన జీడిపిని, ఇవన్నిటిని సమ్ వచ్చిన విలువను మనం జీవీఏ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం. ఇన్స్టెడ్ ఆఫ్ కాలింగ్ జీడిపి వీ కాల్ ఇట్ as జీవీఏ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఓకే, సో వీటన్నిటిని యాడ్ చేయగా వచ్చిందని జీవీఏ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం, రైట్. సో దిస్ ఈజ్ ది రిగార్డింగ్ ఎన్ఎస్ఓ రియల్ లైఫ్ క్యాల్కులేషన్. నెక్స్ట్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఏంటిది, డిస్పోజల్ ఇన్కమ్ అంటే జనరల్గా ఖర్చు చేయదగిన ఆదాయం అంటాం, ఆదాయం. సో ఇవి ఏంటిది, ఫస్ట్ టర్మినాలజీ దానికి సంబంధించిందంటే నేషనల్ డిస్పోజల్ ఇన్కమ్ అంటే ఏంటో చూద్దాం. నేషనల్ డిస్పోజల్ ఇన్కమ్ అంటే ఏంటంటే ఎన్ఎన్పి అంటే నెట్ నేషనల్ ప్రోడక్ట్
దాంతోపాటుగా అదర్ కరెంట్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అంటే ఏంటి కైండ్ ఆఫ్ రెమిటెన్సెస్ అని రైట్ గిఫ్ట్లు కానీ డొనేషన్స్ కానీ వీటన్నింటిని కలుపుతాం దేనికి ఎన్ఎన్పికి. సో ఇలా వచ్చిన దాన్ని ఏమంటామంటే నేషనల్ డిస్పోజల్ ఇన్కమ్ ఉంటుంది, అంటే జాతీయ ఖర్చు చేయదగిన ఆదాయం ఉంటుంది రైట్. దాంతోపాటు ఇంకొక టర్మినాలజీ ఉంది, పర్సనల్ డిస్పోజల్ ఇన్కమ్ అంటే అండి. పర్సనల్ డిస్పోజల్ ఇన్కమ్ అంటే ఏంటంటే పర్సనల్ ఇన్కమ్ మైనస్ పర్సనల్ ట్యాక్స్ పేమెంట్స్ అంటే కైండ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అలాంటి మైనస్ నాన్ ట్యాక్స్ పేమెంట్స్ అంటే ఫైన్స్ అలాంటివి. ఇక్కడ ఏంటిది పర్సనల్ ఇన్కమ్లోకి వెళ్ళి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన శాలరీ ఒక 20,000 అనుకోండి, 20,000 ట్యాక్స్ లేదనుకో 10 lakhs అనుకుందాం. సో 10 lakhsలో కొంత పర్సంటేజ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ పోతుంది, ఆ ఇన్కమ్ ట్యాక్స్ని తీసేయాలి. దాంతోపాటుగా ఇప్పుడు మనం ఫైన్లు కడుతూ ఉంటాం రైట్, ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేసో లేకపోతే ఇంకొక రూల్ వైలేట్ చేసో ఏదో ఒక రూల్స్లలో విల్ పే సమ్ ఫైన్స్ రైట్. ఇలాంటి ఫైన్స్ని మరియు పర్సనల్ ట్యాక్స్ పేమెంట్స్ని ఈ రెండింటిని తీసేయవచ్చిందాన్నే డిస్పోజల్ ఇన్కమ్ అంటాం. సో డిస్పోజల్ ఇన్కమ్ అంటే ఏంటిది, మన దగ్గర ఈ డబ్బులను మాత్రమే మనం ఖర్చు చేసుకోవచ్చు, వీటిని ఇంత అమౌంట్ మాత్రమే మనం ఖర్చు చేయగలం. ట్యాక్స్ని మనం ఖర్చు చేయగలుగుతామంటే చేయలేము, చేసిన ఫైన్స్ మన ఇన్కమ్ కింద మనకు ఖర్చు చేయగలుగుతామంటే లేదు, అవి మనకు వచ్చినప్పటికీ ఆదాయము వాటిని ఖర్చు చేయలేకపోతున్నాం. దట్స్ ద రీజన్ పర్సనల్ డిస్పోజల్ ఇన్కమ్ అంటే పర్సనల్ ఇన్కమ్లోకి వెళ్ళి ట్యాక్స్ పేమెంట్ని తీసేయాలి మరియు దాంతోపాటుగా నాన్ ట్యాక్స్ పేమెంట్స్ లైక్ ఫైన్స్ అవన్నిటిని తీసేసి వచ్చిందని పర్సనల్ డిస్పోజల్ ఇన్కమ్ అంటాం రైట్. సో ఇంకొక టర్మినాలజీ ఇంకొకటి ఇది జీడీపీకి సంబంధించిన రిలేటెడ్ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది ఎవ్రీ ఇయర్ పబ్లిష్ అవుతుంది. 2024లో దీని థీమ్ ఏంటంటే మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అనే ఒక థీమ్తో వస్తుంది. డోంట్ వరీ టూ మచ్ అబౌట్ ఇట్. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది. సో జనరల్గా ఇది యాన్యువల్గా రిలీజ్ చేస్తారు, 1978 నుండి రిలీజ్ అవుతుంది. ఇది రిలేటెడ్ టు జీడిపి ఆర్ జిఎన్పి రైట్. సో ఇదేం చేస్తుందంటే వరల్డ్ బ్యాంక్ అనేది ఈ రిపోర్ట్ ద్వారా ఇట్ క్లాసిఫైస్ ద వరల్డ్ ఎకనామీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జిఎన్ఐ పర్ క్యాపిటా. అంటే జిఎన్ఐ పర్ క్యాపిటాను బేస్ చేసుకొని జిఎన్ఐ పర్ క్యాపిటా టర్మినాలజీలలో పదజాలలో ప్రపంచంలో ఉన్న ఎకనామీస్ అన్నిటినీ 4 కేటగిరీల కింద డివైడ్ చేస్తుంది. ఏది వరల్డ్ బ్యాంక్ ఈ రిపోర్ట్ కింద, వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ కింద. సో ఎవరు వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ను రిలీజ్ చేసేవారంటే వరల్డ్ బ్యాంక్. ఈ 2024 థీమ్ ఏంటిదంటే మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అనే థీమ్ రైట్. సో దీంట్లో దానికి ఎకనామీస్ని ఎలా క్లాసిఫై చేస్తుంది, ఎలా విభజిస్తుంది అంటే లో ఇన్కమ్ ఎకనామీస్ అని సమ్ డాలర్స్, నెంబర్ ఇంపార్టెంట్ కాదు మనకు, లెస్ దాన్ సమ్ డాలర్స్ ఉన్నాయి అనుకోండి, లెట్ అస్ సే ఇట్ కుడ్ బి $1,400 అనో లేకపోతే డిపెండ్స్, నెంబర్ ఇస్ నాట్ అన్ ఇష్యూ. సో పర్ క్యాపిటా జిఎన్ఐ పర్ క్యాపిటా అనేది $1,400 ఉన్నాయనుకోండి, లెట్ అస్ అజ్యూమ్ ఇట్ ఇస్ లో ఇన్కమ్ ఎకనామీస్ అంటాం. అట్నే లోవర్ మిడిల్ ఇన్కమ్ ఎకనామీస్, అప్పర్ మిడిల్ ఇన్కమ్ ఎకనామీస్, హై ఇన్కమ్ ఎకనామీస్ అని 4 కేటగిరీగా వేస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది జిఎన్ఐకి సంబంధించింది. సో దిస్ ఈజ్ పబ్లిష్డ్ బై వరల్డ్ బ్యాంక్ రైట్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పారామీటర్స్. జనరల్గా కొంచెం డీటెయిల్గా వెళ్తే ఈ వరల్డ్ బ్యాంక్ అనేది వరల్డ్లో ఉన్న ఎకనామీస్ అంటే కంట్రీస్ అన్నిటినీ లో ఇన్కమ్ కంట్రీస్ అని, లోవర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అని, అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అని, హై ఇన్కమ్ కంట్రీస్ అని క్లాసిఫై చేసేసి వాటికి కొన్ని స్ట్రాటజిక్ అడ్వైజెస్ ఇస్తుంది అన్నట్టు. అంటే లో ఇన్కమ్ కంట్రీస్ ఏదేని మీద ఫోకస్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ మీదనా లేకపోతే ఎక్కువ ఇన్నోవేషన్ మీదనా, హైయర్ కంట్రీస్ దేని మీద హైయర్ ఇన్కమ్ కంట్రీస్ దేని మీద ఫోకస్ చేయాలని కొన్ని సజెషన్లు ఇస్తుంది అన్నట్టు రైట్. లెట్ అస్ నాట్ వరీ టూ మచ్ అబౌట్ ఇట్. సో డీటెయిల్ రిపోర్ట్ చూసినప్పుడు చూద్దాము. ఇది ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు జిఎన్ఐ అంటే జీడిపి రిలేటెడ్ టర్మినాలజీ అన్నట్టు రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ డిబేట్ ఈ మధ్య. సో నెక్స్ట్ బేస్ ఇయర్ మనం ఇంతకుముందు ఏమనుకున్నాం, బేస్ ఇయర్ ఇది జీడిపి క్యాలిక్యులేట్ చేయడానికి 2011 and 12 అనుకున్నాం రైట్. కానీ రీసెంట్గా ఒక 26 మెంబర్ అడ్వైజరీ కమిటీ ఆన్ నేషనల్ అకౌంట్స్ స్టాటిస్టిక్స్ అనే ఒక కమిటీ, ఇది ఒక 26 మెంబర్ కమిటీ. ఆ కమిటీ పేరు ఏంటంటే అడ్వైజరీ కమిటీ ఆన్
నేషనల్ అకౌంట్స్ స్టాటిస్టిక్స్ అంటే తెలుసు కదా, మన జీడిపి జిఎన్పి అన్నీ క్యాలిక్యులేట్ చేసేది ఇది అన్నట్టు. సో ఈ స్టాటిస్టిక్స్ రిలేటెడ్ ఒక కమిటీ కాన్స్టిట్యూట్ కాబడుతుంది. దీనికి చైర్మన్ ఎవరు అంటే బిశ్వనాథ్ గోల్దార్. ఓకే, బిశ్వనాథ్ గోల్దార్ అనేతైన చైర్మన్ దీనికి. ఏది అడ్వైజరీ కమిటీ ఆన్ నేషనల్ అకౌంట్స్ స్టాటిస్టిక్స్. సో ఈ కమిటీ ఏం ప్రపోజ్, ఇంకా ఇది రిలీజ్ చేయలేదు, రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు. 2026 ఫస్ట్ మంత్లో పబ్లిష్ చేస్తామని ప్రపోజ్ చేశారు. సో ఇక్కడ ఈ కమిటీ సజెషన్ ఏం చెప్తున్నారంటే, నెక్స్ట్ బేస్ ఇయర్ ఫర్ జీడిపి క్యాలిక్యులేషన్. ఇంతకుముందు జీడిపి క్యాలిక్యులేషన్కు 2011-12 వాడితే ఇప్పటి నుండి జీడిపి కంప్యూట్ చేసేటప్పుడు 2022-23 వాడబోతున్నామని చెప్తున్నారు అన్నట్టు. ఇది ఫైనల్గా చెప్పలేదు, బట్ దిస్ ఈస్ బీన్ అగ్రీడ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఇట్ ఈస్ బీన్ అఫీషియల్లీ అనౌన్స్డ్ బై సమ్ ఆఫ్ ది అఫీషియల్స్ ఆల్సో, రైట్. సో అఫీషియల్ రిపోర్ట్ మాత్రం సబ్మిట్ చేయలేదు ఇంకా. ఇది ప్రజెంట్ స్టేటస్. నెక్స్ట్ నుండి బేస్ ఇయర్ ఏది కాబోతుందంటే, సో 2026 ఫిబ్రవరి నుండి బేస్ ఇయర్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫ్రమ్ బేస్ ఇయర్ని కన్సిడర్ చేసేది 2022-2023. అంటే ఏంటి దీని మీనింగు, ఇప్పుడులో ఉన్న ధరలను బేస్ చేసుకొని 2022లో 2023లో ఉన్న ధరలను బేస్ చేసుకొని జీడిపిని క్యాలిక్యులేట్ చేయబోతున్నారు నెక్స్ట్. ఇది వన్స్ దిస్ కమిటీ అఫీషియల్లీ సబ్మిట్ ద రిపోర్ట్ అండ్ గవర్నమెంట్ అగ్రీస్ ఆన్ దాట్, రైట్. సో దాంతోపాటుగా ఈ డబ్ల్యూపీఐ అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అని ఉంటుంది, ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ అని, పిపిఐ అని, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని, ఇవన్నీ నేను ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ అబౌట్ దెమ్. ఇన్ఫ్లేషన్ గురించి వచ్చినప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ టర్మినాలజీ. సో ఈ ఇండిసెస్ కరెంట్గా 2011-12 బేస్ చేసుకుని ఉంటాయి. సో 2012ను బేస్ ఇయర్గా ఉంటుంది వీటికి కరెంట్. కానీ ఈ ప్రపోజ్డ్ రివిజన్ ఏం చేస్తుందంటే, ఇది కమిటీ ఏం ప్రపోజ్ చేస్తుందంటే 2020కి రివైజ్ చేసింది. ఏది ఈ మెట్రిసెస్కి 2020-2021 ఇయర్ను ఫైనాన్షియల్ ఇయర్ను బేసిస్గా చేయాలని ప్రపోజ్ చేస్తారు, రైట్. ఇంకా దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఫైనల్ రిపోర్ట్ ఈజ్ నాట్ బీన్ సబ్మిటెడ్ యాజ్ అండ్ టుడే. ఓకే, రైట్. సో నెక్స్ట్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ రీసెంట్లీ. సో వరల్డ్ బ్యాంక్ ఏం చేస్తుంది, ఇండియా అనేది వరల్డ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ అని అనౌన్స్ చేస్తుంది. సో దీని గ్రోత్ రేట్ ఎంత ప్రెడిక్ట్ చేస్తుంది ఇండియాది అంటే 6.7 గ్రోత్ రేట్ను ఫైనాన్షియల్ ఇయర్ 2026కు ఫైనాన్షియల్ ఇయర్ 27కు వరల్డ్ బ్యాంకు ప్రెడిక్ట్ చేస్తుంది. సో ఇండియాస్ గ్రోత్ రేట్ అనేది 6.7 ఉండబోతుంది. సో ఇండియా అనేది వరల్డ్ మొత్తంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ అని రిపోర్ట్ ఇస్తుంది, రైట్. సో దాంతోపాటుగా ఇక్కడ యాక్చువల్గా వరల్డ్ గ్రోత్ ఎలా ఉంది అంటే హార్డ్లీ 2.7. ఇప్పుడు ఎకనామీ స్లో ఉందని అందరికీ తెలుసు. 2.7% గ్రోత్ రేట్ ఉంటే మన ఇండియాది మాత్రం 6.7% ఉంది. దట్ ఈస్ ద రీజన్ ఈ రిపోర్ట్లో ఏం చెప్తుంది, ఇండియా వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అని చెప్తుంది, రైట్. సో దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్ ఫర్ ఇండియన్స్, రైట్. సో ఇంకా దీనికి రిలేటెడ్ ఏం టర్మినాలజీ ఉందంటే, ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటిది, ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఏంటిది. సో వీటి మధ్య వ్యత్యాసాన్ని చూద్దాం. సో ఎకనామిక్ గ్రోత్ని ఏమంటామంటే ఆర్థిక వృద్ధి అంటాము, ఎకనామిక్ డెవలప్మెంట్ని ఏమంటామంటే ఆర్థిక అభివృద్ధి అంటాం, రైట్. సో ఇది ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది, ఎకనామిక్ గ్రోత్ అనేది ఇది ఇట్ ఈస్ రైజ్ ఇన్ ద కంట్రీస్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే ఏంటిది, ఒక దేశంలో ఉన్న వస్తు సేవల ప్రొడక్షన్ పెరగడాన్ని మాత్రమే. ప్రొడక్షన్ ఎక్కువ పెరిగితే ఎక్కువ ఎకనామిక్ గ్రోత్ జరుగుతుంది. ప్రొడక్షన్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి పెరుగుతుంది. ఏంటిది, వస్తు సేవల ఉత్పత్తి బాగా పెరిగిందంటే ఎకనామిక్ గ్రోత్ బాగా జరిగిందని దాని మీనింగ్, రైట్. సో ఇది దేని మీద ఫోకస్ చేస్తుంది, రైజ్ ఇన్ ద కంట్రీస్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఒక దేశం యొక్క వస్తు సేవల యొక్క ఉత్పత్తి పెరుగుదలను మనము ఎకనామిక్ గ్రోత్ అంటున్నాం, రైట్. వాట్ అబౌట్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటిది మరి అంటే, ఇట్ అసెసెస్ ఇఫ్ ఎకనామిక్ గ్రోత్ హ్యాస్ ఇంప్రూవ్డ్ ద లివింగ్ స్టాండర్డ్స్ అండ్ కంట్రీస్ సోషియో ఎకనామిక్ స్ట్రక్చర్. మనుషుల యొక్క లివింగ్ స్టాండర్డ్స్ని, ఓకే, లివింగ్ స్టాండర్డ్స్ని మరియు కంట్రీ యొక్క దేశం యొక్క సోషో ఎకనామిక్ స్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేసిందా లేదని చెప్తుంది, ఓకే. లివింగ్ స్టాండర్డ్స్ అంటే ఏంటిది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కావచ్చు, లైక్ ఎనీవే ఇట్ ఈస్ గివెన్.
సో ఇట్ బేసికల్గా ఇన్వాల్వ్స్ క్వాంటిటేటివ్ మెట్రిక్స్. క్వాంటిటేటివ్ అంటే ఏంటంటే నెంబర్ అని చెప్పేటిది, అంటే క్వాలిటీ పైన ఫోకస్ చేయం ఇక్కడ మనం. క్వాంటిటేటివ్ అంటే ఎంత పెరిగింది, ఎంత మొత్తంలో పెరిగింది, ఎంత మొత్తంలో తగ్గింది అనేది మాత్రమే చెప్తుంది. అంటే జీడిపి అనే టర్మినాలజీ ఉందనుకున్నాం, జీడిపి అనే పదం ఉందనుకున్నాం. జీడిపి దేని గురించి అవుతుంది, వస్తు సేవలు ఎంత పెరిగినాయి అని చెప్తున్నాం మనం, రైట్. సో దాంతోపాటుగా కన్జంప్షన్ ఎంత ఉంది, కన్జంప్షన్ అంటే ఎంత మనం వాడుకుంటున్నాం, ఎంత ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది, నెట్ ఎక్స్పోర్ట్స్ ఏంటిది, గవర్నమెంట్ స్పెండింగ్ ఎంత చేస్తుంది అనే వాటిపైన ఇది ఎక్కువ ఫోకస్. అంటే వీటిని క్వాంటిటేటివ్ మెజర్స్ అంటున్నాం. అంటే ఎంత మొత్తంలో ఎంత మొత్తం అనే పదాన్ని మాత్రమే వాడుతున్నాం ఇక్కడ. ఇక్కడ ఏంటిది, ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది క్వాలిటేటివ్ మెట్రిక్స్ పైన ఫోకస్ చేస్తుంది, రైట్. సో క్వాలిటేటివ్ మెట్రిక్స్ అంటే ఏంటిది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ లాంటి కంట్రీస్లలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎక్కువ ఉంటుంది, సో రైట్, అంటే ఎక్కువ రోజులు బతుకుతారు. ఇన్ఫాంట్ మోర్టాలిటీ అంటే చిన్నపిల్లలు ఎంత తొందరగా చనిపోతున్నారు, ఎంత 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 లేట్గా చనిపోతున్నారు, ఐ మీన్ సో అలాంటి పదాలు. జెండర్ ఇండిసెన్స్, ఉమెన్ డెవలప్మెంట్ ఎలా ఉంది, రైట్. సో ఇలాంటి పదాలపైన ఎక్కువ ఉమెన్ బాగా డెవలప్ అవుతున్నారా లేదా నేను చెప్తాను. ఇండిసెస్ అని తర్వాత చూద్దాము. హెచ్డిఐఎస్ ఏంటిది, ఎకనామిక్ డెవలప్మెంట్ అనే సపరేట్ మనకు చాప్టర్ ఉంటుంది. దేర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ మోర్ డీటెయిల్. హెచ్డిఐ, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఇన్ఫాంట్ మోర్టాలిటీ అంటే జెండర్ ఇండిసెస్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. బట్ డెవలప్మెంట్ అనేది ఏంటిది ఇక్కడ అంటే లివింగ్ స్టాండర్డ్స్ పైన, మన జీవన విధానం బాగా పెరిగిందా లేదా, దేశంలో యొక్క కంట్రీలో దేశంలో ఉన్న సోషియో ఎకనామిక్ స్ట్రక్చర్, అంటే ఎంతమంది పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఎంతమంది హ్యాపీగా బతుకుతున్నారు అనే కోణాలలో ఇది చూస్తుంది. ఇక్కడనేమో ఎంత ఉత్పత్తి జరిగిందనే కోణం మాత్రమే చూస్తుంది. ఇది ఎకనామిక్ గ్రోత్ అనేది. సో ఇది ఇక్కడ జనరల్గా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పైన ఫోకస్ చేస్తుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఇక్కడ వరల్డ్ బ్యాంక్ పబ్లిష్ చేసే గినీ కోఎఫిషియంట్ అని ఉంటుంది. దిస్ విల్ సీ వెన్ ఐఎమ్ సేయింగ్ వెన్ వీ డిస్కస్ అబౌట్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ వాట్ ఈస్ గినీ కోఎఫిషియంట్. సో గినీ కోఎఫిషియంట్ బేసికల్గా ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ చెప్తుంది అన్నట్టు. ఎక్కువ ఏ కంట్రీస్లలో నేను ఇంతకుముందు జీడిపి లిమిటేషన్స్లలో చెప్పినాం. జీడిపి లిమిటేషన్లో ఏం చెప్పినాం, ఇండియన్స్ ఒకరు 900 సంపాదిస్తే ఒకరు జీరో ఇన్కమ్ ఉంది, ఇంకొకరికి జీరో ఇన్కమ్ ఉంది. కానీ స్లోకేవియా లాంటి కానీ స్వీడన్ కంట్రీస్లలో ఏంటిది ఆల్మోస్ట్ లేటెస్ట్ 3 మెంబర్స్ ఉంటే 3 మెంబర్స్ 300 ఎర్న్ చేస్తారు. కాబట్టి వాళ్ళ ఇన్కమ్ ఈక్వాలిటీ ఉంటుంది. అక్కడ మన దగ్గర ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. సో ఇలాంటి ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ మెజర్ చేసేది ఏంటంటే గినీ కోఎఫిషియంట్. దిస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ రిలేటెడ్ టర్మినాలజీ అబౌట్ జీడిపి. సో ఇంకా కొన్ని కరెంట్ అఫైర్స్, ఎకనామిక్ సర్వే ఉంటుంది, బడ్జెట్ రిలేటెడ్ ఉంటాయి. దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్స్ ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ ఈజ్ రిలీజ్డ్, రైట్. దీస్ ఆర్ ద బేసిక్ ఫండమెంటల్స్ దట్ ఆర్ నెసెసరీ ఫర్ అండర్స్టాండింగ్ ద నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్, రైట్. So thank you. I am requesting you, please like my video, share to the needy students, so it may help them. At least if it helps a few students also, I am very happy for that. So and also I am requesting you to please subscribe my YouTube channel. So this really encourages me to give more videos on Indian economic classes, right. Thank you.